రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పటికే మూడో రోజుకు చేరుకున్న ఈ సమ్మె నరసంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తర్వాత మరింత భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. ఇక రాజకీయ రంగు కూడా పులుముకుంటున్న ఈ సమ్మెకు రాజకీయ పార్టీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలతో సిరిసిల్ల మారుమోగుతోంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరింది. శంకర్ గౌడ్ ఆత్మహత్యతో ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం వీరికి ఇంకా చర్చలు కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. చర్చలు సఫలమైతే విఫలమైతే ఇంకా తెలియకపోవడంతో ఈ ఆర్టీసీ కార్మికులు కూడా చాలా ఆందోళన జరుగుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరిన్ని వివరాలు మనం ఆర్టీసీ నాయకులు నేతలు ఉన్నారు, మరింత అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆర్టీసీకి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే వీరు కోరినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలే, వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటలే. వీళ్ళు అడిగేటి ఏం కొత్తగా లేవు, లేకపోతే వాళ్ళకు కొత్తగా వాళ్ళకేమో తీసుకొచ్చి వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి ఇళ్లకి తీసుకొచ్చి వాళ్ళ సొంత ఆస్తులు ఏమో అడుగుతలేరు. వాళ్ళు న్యాయంగా వాళ్ళకు రావాల్సిన డిమాండ్లే అడుగుతున్నారు. వాళ్ళ సొంత ఆస్తులు అడిగేటోళ్ళు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. వీళ్ళు ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నారో అన్ని రకాల పథకాలను సంపూర్ణంగా, అంటే మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇట్లా మహాలక్ష్మి పథకాన్ని సంపూర్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, వాళ్ళు సక్సెస్ఫుల్ గా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిందే ఆర్టీసీ కార్మికులు. అట్లాంటి కార్మికులను వీరు ఇట్లాంటి రోడ్ల మీద ధర్నాలు సమ్మెలకు నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక శంకర్ గౌడ్ అన్న గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆయన చూసి ఇంకోరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే ఒకరు చనిపోతే ఒక ప్రాణానికి విలువ లేదా ప్రభుత్వం దగ్గర? ప్రభుత్వం అంటే ఒక ప్రాణానికి విలువ లేదు. ప్రభుత్వం ఒక మనిషిని లెక్క కింద తీసుకుంటలేదు, ఒక కార్మికుని లెక్క కింద తీసుకుంటలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే కార్మికులకు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప కార్మికుల సమస్యలు ఎప్పుడు అట్లే ఉంటున్నాయి. కార్మికులకు ఎప్పటికి కూడా పరిష్కారం దొరుకుతలేదు. మరి పరిష్కారం దొరకపోవడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళ స్వలాభాల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి ప్రభుత్వంలోకి రాగానే ఇంకో మాట మాట్లాడి అమాయకమైనటువంటి కార్మికులను ఏదో వాళ్ళు చెప్తే మాటలు నమ్ముతారు కాబట్టి వాళ్ళకు 10 మాటలు చెప్పి అవసరం ఉన్నట్టు వాళ్ళకు వాడుకొని వాళ్ళను రాజకీయంగా సామాజికంగా వాడుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏ అధికారి, ఏ నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా కార్మికులకు సరైన న్యాయం ఈ రోజు వరకు చేయలేదు. అప్పుడు కొంతమంది చనిపోయారు ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు కూడా, అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సమ్మె చేస్తున్నారు, ఇప్పుడు ఆత్మ బలిదానాలు చేసుకుంటారు. అంటే ప్రాణానికి విలువ లేకుండా వీరు చేస్తున్నారు. అంటే లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములో ఎవరో ఒకరు చనిపోతే వాళ్ళకి ఆ విలువ తెలిసి వస్తుంది. ఆర్టీసీ కార్మికులకు టీఆర్పీ పార్టీ కూడా మేము మద్దతు ఇస్తున్నాం. దీని సానుకూల ప్రకటన వచ్చేదాకా కూడా వీళ్ళకి మా మద్దతు ఉంటుందని చెప్పి టీఆర్పీ నాయకులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు కార్మికులు ఉన్నారు, చెప్పండి మేడం. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు, అలాంటి ఆత్మహత్యలు కరెక్టేనా? పరిష్కారం అవుతుందా అలాంటి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదండి. ఏ వ్యవస్థలైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఆత్మహత్యలు అనేది కరెక్ట్ కావు. పోరాడి సాధించాలి కానీ ఆత్మ బలిదానం చేసుకోవద్దని, అది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇప్పటికైనా ఒక ప్రాణం పోతేనే ప్రభుత్వం దిగేస్తుందా? ఏ వ్యవస్థలోనే ఇట్లయినా ఉందా? ఇప్పటికైనా ఒక ప్రాణం పోయింది, ఇప్పుడైనా ప్రభుత్వం దిగొచ్చి పరిష్కారం చేస్తారని నేను కోరుకుంటున్నాం అంతే. ఇప్పుడు తెలంగాణలో 3 ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు సానుకూలంగా మీరు ప్రభుత్వం కొన్ని చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, ఆ చర్చలకు మీరు ఒప్పుకొని ఏమైనా విరమించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీ చర్చలు విఫలమైతాయా, సఫలమైతాయా? జనాలు రోడ్లు ఎక్కితే మాత్రం వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మీ చర్చలు కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు ప్రయాణికులు. దానిపైన మీరు ఏమంటారు? చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నా. మా డిమాండ్లు ఓకే అంటే చర్చలు సఫలమైతే మీ సమ్మె విరమించుకోవడం, మేము ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని చూడాలి. 2.5 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాము. మేము ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మా సర్వీస్ మేము చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చెల్లించి మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మేము భావిస్తున్నాము. ఈ రోజు ఏదైనా అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది, ఈ రోజు సమ్మె విరమిస్తుంది కాబట్టి మేము భావిస్తున్నాం సార్. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఆత్మహత్యలు అనేది సరికాదు. ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్య యత్నాలతో ప్రభుత్వం మీద కూడా చాలా ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం కూడా ఇప్పటికే వాళ్ళని చర్చలను పిలుస్తుంది. ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయా అనేది, సఫలమవుతుందా విఫలమైతే ఈ సమ్మె కూడా అలే కొనసాగుతుందని చెప్పి వీళ్ళు కార్మికులు మాత్రం చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.